హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎన్టీ జాబ్ అలర్ట్. ఈరోజు వీడియోలో ఏంటంటే ఆర్ఆర్బి మనకి సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్ అండ్ హెల్ప్ డెస్క్ లింక్ నోటీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. నార్మల్గా మన సిటీ ఇన్ఫర్మేషన్ ఓన్లీ రిలీజ్ చేసి ఉంటే ఏమయ్యేది కాదు. అంటే ఈ నోటీస్లో ఏం జరిగిందంటే సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్తో పాటుగా మనకి వాళ్ళు హెల్ప్ డెస్క్ లింక్ నెంబర్, అంటే ఏదైనా మీరు సెంటర్ని వెతుక్కోవడానికి ఇబ్బంది అవుతుంది, లేకుంటే సెంటర్ ఎక్కడ వస్తుందని ఇబ్బంది అవుతుంది, లేకుంటే వేరియస్ రీజన్స్ వల్ల మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే హెల్ప్ డెస్క్ నెంబర్ అనేది వాళ్ళు ఇచ్చారు. ఆ నెంబర్ చూడండి, 9513631459. ఈ నెంబర్ అయితే హెల్ప్ డెస్క్ నెంబర్ ఇచ్చారు. అండ్ హెల్ప్ డెస్క్ నెంబర్ టైమింగ్స్ కూడా ఇచ్చారు, 9 AM to 6 PM మండే టు సాటర్డే. సో అది కూడా గవర్నమెంట్ ఆఫీసే కాబట్టి అదే నెంబర్ అదే ఇచ్చారు. అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్ నోటీస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆర్ఆర్బి వైజ్ షెడ్యూలింగ్ హ్యాస్ బీన్ డన్ టు అవాయిడ్ నార్మలైజేషన్. అంటే మన సిబిటి 2కి నార్మలైజేషన్ అనేది ఉండదు, ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియా టెస్ట్ కాదు. ఏ ఆర్ఆర్బి జోన్ వైజ్గా వాళ్ళకి అదే ఆల్ ఇండియా లెవెల్. మీన్స్ మనకి ఇప్పుడు నేను ఆర్ఆర్బి సికింద్రాబాద్ జోన్, మనకి ఆర్ఆర్బి సికింద్రాబాద్ జోన్ వైజ్ మాత్రమే కాంపిటీషన్, ఇక్కడ ఉండే వాళ్ళతో మాత్రమే మనం ఎగ్జామ్ రాయగలుగుతాం. అండ్ అలాగే డిఫరెంట్ వేరియస్ ఉన్నాయి జోన్స్, అలాగే ఆ జోన్ వైజ్ మాత్రమే వాళ్ళు పోటీ పడతారనమాట. అంటే మనం ఫస్ట్ సిబిటి 1కి అట్లా కాదు, ఆల్ ఇండియా వైజ్గా మనము ఒకటే కట్ ఆఫ్ ఉంది. దాన్ని బట్టి మనకు వేరియస్ రీజన్ వల్ల కట్ ఆఫ్స్ వచ్చాయి. సో కానీ ఇప్పుడైతే అలా కాదు, సిబిటి 2కి ఒకటే రీజియన్, ఆ రీజియన్తోనే మనం కట్ ఆఫ్ ఉంటుంది. సో అందుకని నార్మలైజేషన్ని అవాయిడ్ చేసేసారు. యాజ్ సో మచ్ క్యాండిడేట్స్ మే హ్యావ్ టు ట్రావెల్ లాంగర్ డిస్టెన్స్ కంపేర్ టు సిబిటి 1. సిబిటి 1కి ఏం ఇచ్చారంటే వాళ్ళు నియర్ బై స్టేషన్స్, మనం ఏదైతే జోన్ పెట్టుకున్నామో ఆ జోన్లోనే నియర్ బై స్టేషన్ సెంటర్స్లోనే మనకి ఎగ్జామ్ అయితే అలొకేట్ చేశారు. కానీ సిబిటి 2కి జోన్స్ ఎగ్జామ్ సెంటర్స్ తగ్గించేస్తారు, ఎందుకంటే సిబిటి 1కి ఉన్నంత స్ట్రెంత్ అయితే ఆ క్యాండిడేట్స్ అయితే అపియర్ కారు కాబట్టి ఎగ్జామ్ సెంటర్స్ అనేసి తగ్గించేస్తారు. దట్స్ వై అందుకని మనం లాంగర్ డిస్టెన్స్ కూడా మనం ట్రావెల్ చేయాల్సి వస్తుందని వాళ్ళు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. చూడండి, నార్మల్గా నార్మలైజేషన్ ఇప్పుడు ఉంటుంది, మనకి ఒకటే ఎగ్జామ్ వేరియస్ షిఫ్ట్స్ వేరియస్ డేట్స్లో జరిగినప్పుడు కొంతమందికి ఈజీ షిఫ్ట్ వస్తుంది, కొంతమందికి హార్డ్ షిఫ్ట్ వస్తుంది. అందుకని అందరికీ న్యాయంగా ఉండాలని చెప్పేసి మనకైతే నార్మలైజేషన్ యాడ్ చేస్తారు. హైయెస్ట్ ఈజీ షిఫ్ట్లో హైయెస్ట్ వచ్చిన మార్క్స్, హార్డ్ షిఫ్ట్ లోయెస్ట్ వచ్చిన మార్క్స్ని బట్టి వాళ్ళకి కొంచెం క్యాలిక్యులేషన్స్ యాడ్ చేసి నార్మలైజేషన్ మార్క్స్ అయితే రిలీజ్ చేస్తారు. కానీ ఇప్పుడు మనం ఒక్క ఆర్ఆర్బి జోన్కి ఒక్కటే టైంలో ఎగ్జామ్ రాస్తాం. ఆర్ఆర్బి సికింద్రాబాద్కి 28 March షిఫ్ట్ 1 మాత్రమే ఎగ్జామ్, ఇంకా షిఫ్ట్ 2 షిఫ్ట్ 3 అలా ఏం లేవు, ఓన్లీ ఒకటే ఉంటుంది. అది కూడా చూపిస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆర్ఆర్బి నేమ్ అండ్ ఎగ్జామ్ డేట్ అండ్ షిఫ్ట్ అన్నీ ఇచ్చారు. ఆర్ఆర్బి అహ్మదాబాద్కి 19th March ఫస్ట్ షిఫ్ట్ ఉంది, ఆర్ఆర్బి అజ్మీర్ 19th March ఫస్ట్ షిఫ్ట్, ఆర్ఆర్బి అలహాబాద్ 20th March ఫస్ట్ షిఫ్ట్, ఆర్ఆర్బి బెంగళూరు భోపాల్ భువనేశ్వర్, ఆర్ఆర్బి చెన్నై 19th March సెకండ్ షిఫ్ట్, గోరఖ్పూర్ గువాహటి. అండ్ మనకు కావాల్సింది ఆర్ఆర్బి సికింద్రాబాద్, ఇది 20th March ఫస్ట్ షిఫ్ట్ మాత్రమే, ఓన్లీ ఈ షిఫ్ట్ మాత్రమే ఎగ్జామ్ జరుగుతుంది. సేమ్ నాకు కూడా అదే షిఫ్ట్ 20th March ఫస్ట్ షిఫ్ట్ అట్ తిరుపతి. నాకు సిబిటి 1కి కూడా తిరుపతి వచ్చింది, సిబిటి 2కి కూడా తిరుపతి వచ్చింది. అండ్ ఇప్పుడు ఈ సిబిటి 2కి నార్మలైజేషన్ లేదండి. సో నార్మలైజేషన్ లేకపోవడం వల్ల బాగా చదువుకున్నవాడు, మెరిట్ వచ్చినవాడు లాస్ కాకుండా ఉంటుంది. అండ్ మెరిట్ వచ్చిన వాడికి జాబ్ కూడా రావడానికి ఫీజిబిలిటీ ఉంటుంది. సో ఇట్స్ గుడ్. ఐ థింక్ మీరేమనుకుంటున్నారు ఈ నార్మలైజేషన్ని అవాయిడ్ చేయడం? కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అంటే నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను తప్పకుండా. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.